విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేశారు. అక్కడ తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, విశాఖ మన్యంలో మావోయిస్టుల బంద్ ప్రభావం ఏ విధంగా కనిపిస్తోంది? పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ప్రతిభ, విశాఖ మన్యంలో మావోయిస్టులు బంద్ నేపథ్యంలో హై అలర్ట్ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. గడిచిన 2 రోజుల నుంచి కూడా ఈ బంద్ నేపథ్యంలో భద్రతా బలగాలు అలాగే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి సంబంధించిన మొత్తం ఈ పోలీసులు 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో మన్యాన్ని మొత్తం జల్లెడబడుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి మావోయిస్టులు ఎక్కడెక్కడ కరపత్రాలు అలాగే పోస్టర్లు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో పోలీసులు కూడా ఈ మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్కు సహకరించవద్దంటూ కూడా బలవంతంగా కూడా చాలా చోట్ల ఈ దుకాణాలు అవి తెరిపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు విశాఖ నుంచి చింతపల్లి అలాగే సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులను కూడా ఇప్పటికే ఆర్టీసీ రద్దు చేసింది అని చెప్పుకోవచ్చు. మరోవైపు అలాగే ఇటు తూర్పుగోదావరి జిల్లా అటు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడా నిలిపేశారు. మరోవైపు చింతపల్లి పరిసర ప్రాంతాలకు వచ్చే బస్సులన్నింటినీ కూడా నర్సీపట్నం బస్టాండ్ వద్ద నిలిపివేసిన పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా గత నెల 24వ తేదీ మల్కాన్గిరి జిల్లా ఏఓబి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే జరిగిన ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో దీనికి ఎన్కౌంటర్ మీద 30 మంది సహచరులను కోల్పోవడంతో మావోయిస్టు పార్టీలన్నీ కూడా మొత్తం తీవ్ర ఇది ప్రతీకారంతో ఇదైపోతున్నాయని చెప్పవచ్చు. దీంతో ఈ ప్రతీకార దాడులకు ఈ బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడతామనే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో పోలీసులు మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఉంటారో వీళ్ళందరినీ కూడా పూర్తిగా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం దాదాపుగా ఏజెన్సీ ప్రాంతంలో అణువు కూడా పూర్తిగా గాలిస్తున్నారు. ఏ వాహనం ఏజెన్సీలోకి ఎంటర్ అవుతున్నా ఖచ్చితంగా అన్ని వాహనాలను తనిఖీ చేసి కానీ పంపించే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. చింతపల్లి, పాడేరు అలాగే ముంచింపట్టు, పెదబయలు, జీకే వీధి వీటితో పాటు మల్కాన్గిరి ప్రాంతంలో ఉన్న ఈ ఏదైతే ఈ ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ ఏదైతే ఉందో రామగూడ అలాగే బలిమెల మిగతా ప్రాంతాలతో పాటు ముఖ్యంగా మావోయిస్టుల ప్రాబల్యం అలాగే మావోయిస్టులకు బలం ఎక్కువగా ఉన్న పట్టున్న పశ్చిమ మన్యంలో పోలీసులు అలాగే కేంద్ర బలగాలు కూడా ప్రత్యేకంగా అక్కడ అదనంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. క్షుణ్ణంగా మావోయిస్టు ఈ ఏదైతే ఏఓబి పరిసర ప్రాంత సరిహద్దు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో 2 రోజుల క్రితమే ప్రవేశించిన ఈ సిఆర్పిఎఫ్ కావచ్చు అలాగే ఆంధ్ర ఒరిస్సా సంయుక్తంగా ఉన్న ఈ పోలీసు విభాగాలు కావచ్చు మొత్తం ఎక్కడికక్కడ జల్లెడపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే బంద్ని విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిస్తున్న నేపథ్యంలో అదే సమయంలో బంద్ని విజయవంతం చేయొద్దు, బంద్కు సహకరించొద్దు అని చెప్పి మన్యంలో ఉన్న గిరిజనులందరినీ కూడా పోలీసులు బలవంతంగా చాలా చోట్ల కూడా దుకాణాల దగ్గరుండి తెరిపిస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం మనం చింతపల్లిలో కూడా చూసాం. చింతపల్లిలో కూడా పోలీసులు దగ్గరుండి పహారా కాస్తూ షాపులన్నీ కూడా తెరిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా మొత్తం 30 మంది సహచరుల కోల్పోయిన ఇదిలో మావోయిస్టులు ఖచ్చితంగా ప్రతీకార దాడులకు పాల్పడతారనే గట్టి హెచ్చరికలు అయితే ఉన్నాయి. నిన్న కూడా సప్పర్ల జీకే వీధి మండలం సప్పర్ల వద్ద కూడా వీళ్ళు కరపత్రాలు విడుదల చేశారు. అంటే 24వ తారీఖున జరిగిన ఎన్కౌంటర్లో అమానుషంగా మావోయిస్టులందరినీ కూడా పట్టుకుని కాల్ చేశారని ఆరోపిస్తూ ఈ పోస్టర్లు విడుదల చేశారు. ఖచ్చితంగా ఈ బంద్ను విజయవంతం చేయాలని ఈస్ట్ కమిటీ డివిజన్ అక్కడ ఈ కరపత్రాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం మావోల కదలికలను ఇది చేయడం కోసం మొత్తం కట్టడి చేసే ప్రయత్నంలో మొత్తం పోలీసులందరూ కూడా జల్లెడపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ బంద్ నేపథ్యంలో 30 మంది సహచరులను కోల్పోయినప్పటికీ కూడా ఈ బంద్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖచ్చితంగా విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీలన్నీ కూడా చాలా ఈ వ్యవహారంలో గట్టిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర 3 రాష్ట్రాలకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ బంద్కు సంబంధించి మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ తనిఖీలు అయితే పూర్తిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఏజెన్సీకి రావాల్సిన బస్సు సర్వీసులన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే పోలీసుల ఈ బలగాలు ఏదైతే ఉన్నాయో పోలీసు బలగాలు అలాగే కేంద్ర బలగాలు మొత్తం పూర్తిగా తనిఖీలు ఎక్కడికక్కడ మన్యాన్ని జల్లెడబడుతున్న పరిస్థితి ఉంది. ఏ క్షణంలో అయినా సహజంగా ఈ గతంలో జరిగిన చాలాసార్లు మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్ నేపథ్యంలో విధ్వంసాలకు పాల్పడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి విధ్వంసం జరగకుండా ఉండేందుకు ముందుగానే పూర్తిగా రంగంలో దిగిన బలగాలన్నీ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులను ఈ బంద్లో మావోయిస్టులను పైచేయి కాకుండా చేయాలనేది మాత్రం పోలీసు బలగాల్లో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 5 రాష్ట్రాల సంబంధించిన ఈ పోలీసు విభాగాలన్నింటిని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏఓబితో పాటు మొత్తం మన్యం అంతా కూడా పూర్తిగా పోలీసులు జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు.